హాయ్ ఆల్, వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. మనం ఇప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ గురించి చాలా వింటూ ఉన్నాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేదంటే ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ కొత్త రోబోటిక్స్ అని చెప్పి, ఈవెన్ స్పేస్ రిలేటెడ్ కూడా డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ. సో ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో జనరల్గా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలు అని 2 రకాలు ఉన్నాయి కదా. సో పెట్రోల్ అండ్ డీజిల్ ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వచ్చేటప్పటికి బ్యాటరీ సిస్టమ్ మీద మనం చాలా వరకు డిపెండ్ అవుతున్నాం. సో బ్యాటరీకి ఎక్కడి నుంచి పవర్ వస్తుందంటే మళ్ళీ డీజిల్ని బర్న్ చేసి దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద ఎనర్జీ ఫర్ దిస్. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మేజర్ మనం చూసుకుంటే సోలార్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనర్జీ క్రియేషన్. ఇప్పుడు మెజారిటీ కంట్రీస్, ప్రతి కంట్రీ కూడా గ్రీన్ రిలేటెడ్ ఒక గోల్ పెట్టుకుని సోలార్ ఎనర్జీ ఎంత ఉండాలి, విండ్ ఎనర్జీ ఎంత ఉండాలి, అండ్ రిమైనింగ్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఎంత ఉండాలి అని చెప్పి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాయి. సో ఈ సినారియోలో మనం యాజ్ అన్ ఇండివిజువల్గా ఎలా ఈ సోలార్ రిలేటెడ్ యూస్ చేసుకోవచ్చు, దాని నుంచి ఏమన్నా మనం ఖర్చులు తగ్గించుకోవడం అయితే ఖర్చులు తగ్గించుకోవడం, వెల్త్ క్రియేట్ చేసుకోవడం అంటే దాని నుంచి ఏమైనా వెల్త్ క్రియేట్ చేసుకోవడం, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లేదంటే ఈ పర్టికులర్ సోలార్ రిలేటెడ్ యూస్ చేసుకుని మనం ఎలా గ్రో అవ్వచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇండియాలో సోలార్ రిలేటెడ్ మనకి పెద్ద ఇష్యూస్ లేదు కాబట్టి మనకి మంచి పడడం, లేదంటే మొత్తం వింటర్ సీజన్లో కంప్లీట్గా క్లోజ్డ్ ఉండడం ఇవన్నీ ఉండదు. మనకి ఎప్పుడు సోలార్ ఎప్పుడు ఉంటుంది. సో దాని రిలేటెడ్ డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఒకటి ఏంటంటే ఈ సోలార్ మనకి ఇండివిజువల్ లెవెల్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది వన్ థింగ్. రెండోది ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ కానీ ఈ పర్టికులర్ సెక్టర్ అనేది ఎలా మనకి హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, హాయ్ అండి. హాయ్ సార్. హాయ్. ఈ రిలేటెడ్ మీరు సోలార్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత దీనిలో? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 23 ఇయర్స్ అండి. 23 ఇయర్స్. ఓకే, జాబ్ చేస్తున్నామండి. నేను 2020లో నేను ఓన్ గా అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేస్తాం. నేను మన డైరెక్టర్ అదే బాలాజీ గారు, ఇద్దరం కలిసి మేము స్టార్ట్ చేస్తాం. మేము ఇద్దరం డైరెక్టర్స్ అండి ఇందులో. గ్రేట్. సో మంచి కోవిడ్ టైమ్ లో స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మమ్మల్ని భయపెట్టించారు. అంటే మేము ఒకటే నమ్మాం, కన్జ్యూమబుల్స్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఇంకా ప్రాబ్లం ఉండదు. పవర్ అనేది కన్జ్యూమ్ అవుతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు అసలు. ఇక్కడ పొల్యూషన్ కానీ, ఇది పొల్యూషన్ కానీ, అది పొల్యూషన్ నాట్ పొల్యూటెడ్, ఇట్ ఈస్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఉన్నదాన్ని మనం మార్కెట్ లో తీసుకెళ్తే మనమే కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. మనం మార్కెట్ లో తీసుకుపోయి కస్టమర్ కి కావాల్సింది ఏదైతే సోలార్ నుంచి బెనిఫిట్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్పగలిగితే ఇది మార్కెట్ లో స్ప్రెడ్ అవ్వచ్చు. కరెక్ట్. సో మేము ఆ భయం లేకుండా ఆ మార్కెట్ లోకి వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ ఏపీ అండ్ తెలంగాణలో మేము స్ప్రెడ్ అయిపోయినా కొన్ని సోలార్ ఎనర్జీ. ఓకే, సో మీలాగా ఇంకా ఎన్ని కంపెనీస్ ఉండొచ్చు ఈ సోలార్ రిలేటెడ్? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ మధ్య మన పిఎం గారు అనౌన్స్ చేసిన తర్వాత, పిఎం సూర్య గారు అనేది ఒకటి అనౌన్స్ చేశారు సబ్సిడీ స్కీమ్. ఆ తర్వాత చాలా మంది సోలార్ లో ఏదో ఉంది, ఏదో చేద్దాము అనేది చాలా కంపెనీస్ వస్తున్నాయి. బట్ ఏమి తెలియని వాళ్ళు కూడా, నేను చాలా బాధేస్తుంది ఒక్కోసారి, ఏం తెలియకుండా సోలార్ పెట్టేసి అక్కడ నుంచి పారిపోవడం, ప్రాబ్లం రాగానే పారిపోవడం, అలాంటివి చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది కస్టమర్ కి ఎవరు పర్ఫెక్ట్ ఎవరు అన్నది తెలియదు. ఇప్పుడు కస్టమర్ కి మీరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరున్నారు, మీకు సోలార్ రిక్వైర్మెంట్ ఉంది, 4 మాటలు చెప్పేసి సరే ఓకే ప్రైస్ అందరికంటే తక్కువ వస్తుంది, 5 రూపీస్ తక్కువ వస్తుంది, 10 రూపీస్ తక్కువ వస్తుంది, మనం పెట్టే చేసుకుందాం, 25 years వారంటీ కదా, ఎవ్రీబడి అదే సేమ్ చెప్తున్నారు, వారంటీ 25 years వారంటీ చెప్తున్నారు. కానీ అందులో మిడ్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది సీనియర్స్ కి మాత్రమే తెలుస్తుంది, కొంతమంది పీపుల్స్ కే తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి తెలియదు. అది కొంచెం బాధేస్తుంది అదొక్క విషయంలో. మేము ఇవన్నీ చూసామండి 2019, 2018 ఆ టైంలో మేము కంపెనీ పెట్టక ముందు మేము చాలా మంది వేరే వాళ్ళు పెట్టిన దాంట్లో మాకు కాల్స్ వచ్చేవి. సార్ ఈ ప్రాబ్లం ఉంది, మేము లాస్ట్ 2 years నుంచి పెట్టాము, 1 year నుంచి పెట్టాము, మాకు ప్రాబ్లం వస్తుంది, కొంచెం అతను కాల్ ఆన్సర్ చేయలేకపోతున్నారు, మేము ఏమన్నా సర్వీస్ ఛార్జ్ ఇస్తాం, మేము ఎంత బేర్ చేస్తాం, మాకు సాల్వ్ చేయండి అని. ఇవన్నీ మేము బాగా 3-4 years అనాలిసిస్ చేసిన తర్వాత మేజర్ కాజ్ ఎక్కడ ఉందండి, సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ మనం చేయగలిగితే డెఫినెట్ మనం మార్కెట్ లో నిలబడగలుగుతాం. మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము అకౌంట్ సోలార్ పెట్టాము. ఓన్లీ ఈ ఒక్క కాజ్ సర్వీస్ మనం ఇన్స్టాలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఎవరైనా చేయొచ్చు.
కరెక్ట్. ఆఫ్టర్ దట్ సేల్స్ చేసామా పెట్టామా వెళ్ళిపోవడమా కాదు కదా ఇంపార్టెంట్. ఎస్. ఆ తర్వాత 25 years మనం లైఫ్ ఇస్తున్నాము, మనతో అతని రిలేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ రిలేషన్ కంటిన్యూ 25 years అతనికి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేయాలి అంటే దానికి అంత ఈజీ కదండి, దానికి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్స్ లేకుండా మనం మార్కెట్ చేయలేము, ఆ సర్వీస్ ఇవ్వలేము. చాలా డిసిప్లిన్ తో కూడుకున్న పని. బట్ మార్జిన్స్ పక్కన పెట్టేసి సర్వీస్ ఓరియంటెడ్ మేము బాగా ఫోకస్ చేస్తున్నాం. మమ్మల్ని చాలా మంది డాక్టర్ అకౌంట్ అని పిలుస్తుంటారు. ఓకే, గ్రేట్. రీచింగ్ దట్ పొజిషన్ ఇస్ వెరీ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గనక నాట్ ఓన్లీ సోలార్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్, మెజారిటీ ఏంటంటే ఇన్కాంపిటెంట్ పీపుల్ వితౌట్ ఎక్స్పీరియన్స్, దే స్టార్టింగ్ థింగ్స్ అండ్ దే లీవ్. స్టార్ట్ చేస్తారు ఒక మోటివేషన్ తోటి, బట్ దానిలో ప్రాబ్లమ్స్ వచ్చి, అంటే బిజినెస్ అంటేనే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో మీరు ఇక్కడ ఏదైనా ఇలాంటి 25 years 10 years, ఈవెన్ మా సర్వీసెస్ కూడా 30 years అని మేము చెప్తాం, ఫైనాన్షియల్ కన్సల్టెంట్. సో ఇఫ్ యూ డోంట్, అంటే వాళ్ళ మీద రీసెర్చ్ ఏం చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి కొనేసి తక్కువ రేటుకి వస్తుందని చెప్పి, మా దానికి అయితే ఫ్రీ అడ్వైజ్ అని అంటారు, మీ దానికి చీప్ మేబీ ఆ టైప్ లో ఉండొచ్చు. సో ఈ టైప్ లో వెళ్ళిపోతే కనుక మెజారిటీ టైమ్స్ మళ్ళీ మనం ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. దట్ ఐ అండర్స్టూడ్. సో జనరల్ గా సోలార్ లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారు? అంటే ఒకసారి ఒక ఇంటి మీద సోలార్ రిలేటెడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ ప్రాబ్లమ్స్, నెట్ మీటరింగ్ సరిగ్గా కనెక్ట్ చేయకపోతే. ఓకే. నెట్ మీటర్ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మీటర్ లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇక్కడ లూజ్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోలార్ పెట్టాము, సోలార్ పెట్టిన తర్వాత రివర్స్ కనెక్షన్ ఇచ్చారు అనుకోండి, ఇది సోలార్ ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది ఇది లోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏమన్నా 5,000 రూపీస్ మనకు కరెంట్ బిల్ వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్, అది రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది 10,000 రూపీస్ అవుతుంది కరెంట్ బిల్. ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన 5 kilowatt లోడ్ ఉంది ఇంట్లో, మళ్ళీ 5 kilowatt సోలార్ లోడ్ అయిపోతుంది, అది తీసేసుకుంటుంది. ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్స్ మూవ్మెంట్ అనేది మూవ్మెంట్ అవుతా ఉండాలి, ఎక్కువ దాని వేవ్ ఎక్కుతా ఉంటుంది. ఎక్కడ మూవ్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది, అది లోడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్. పవర్ కన్జంప్షన్ పెరిగిపోయి అప్పుడు మీకు 5,000 రావాల్సింది 10,000. ఇది చాలా మేజర్ మిస్టేక్స్ చేస్తా ఉన్నారు చాలా మంది. ఓకే. యూజువల్ గా ఇలాంటి వాటికి సెన్సార్స్ ఉంటాయి కదా, అంటే ఇన్ కేస్ బ్యాక్ వెళ్తుంది ఇలా ఈ టైప్ లో కన్సంప్షన్ ఎక్కువ ఉంటున్నప్పుడు సెన్సార్స్ ఏమైనా ఉంటాయి, మనం అలాంటివి ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నామా? నో, అది కాదండి. ఏంటంటే ఇది వన్ వే ఉంటుంది. ఇంకా రిఫరెన్స్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇన్వర్టర్ వస్తుందో, రిఫరెన్స్ వోల్టేజ్ రాగానే ఆటోమేటిక్ గా అది మనకు తెలియకుండానే రివర్స్ ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ దీనికి సెన్సార్ అనేది పెట్టామనుకోండి, అది ఎక్కడ ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎలా సెన్సార్ కట్అప్ చేయలేదు. సో అది సెన్సార్ పెట్టడానికి లేదు, కంప్లీట్ గా ఫ్లో అవుతా ఉంటుంది. కాబట్టి మనమే ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ ఇన్స్టాలేషన్ చేయాలి. సో చేసినప్పుడే అది ప్రాపర్ గా రన్ అవుతూ ఉంటుంది. ఇన్వర్టర్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్వర్టర్ లో ప్రాబ్లమ్స్ ఏమి వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ చూపిస్తూ ఉంటారు, జనరేషన్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అసలు జనరేషన్ అవ్వచ్చు అంటారు. ఒక్కొక్క స్ట్రింగ్ కనెక్ట్ అవుతుంది, స్ట్రింగ్ లో ఉంటాయి దాంట్లో. ఆ స్ట్రింగ్ కనెక్ట్ అయినప్పుడు ఒక స్ట్రింగ్ కనెక్ట్ అవుతుంది, ఒక స్ట్రింగ్ కనెక్ట్ అవుతుంది. 2 strings ఇస్తే ఒక స్ట్రింగ్ కనెక్ట్ అయినప్పుడు ఇన్వర్టర్ ఆన్ లో ఉంటుంది, మనకు తెలియదు దాంట్లో. అదేమవుతుందంటే 50% జనరేషన్ అవుతుంది, ఇంకా 50% ఐడియల్ గా ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ కనెక్షన్ చేసేటప్పుడే ప్రాపర్ గా చూడాలి. ఎవ్రీ డే దాన్ని మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో పెట్టాము అనుకోండి, ఎగ్జాంపుల్ మీరే ఇన్స్టాలేషన్ చేసుకున్నారు, ఎన్ని రోజులు మీరు ఫాలో అప్ చేసి దాన్ని మానిటరింగ్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవ్రీబడి ఇస్ బిజీ, లైక్ మీ పనులు మీకు ఉంటా ఉంటాయి, మీ పనులు మీకు సరిపో టైం సరిపోయిన టైంలో. ఇప్పుడు సోలార్ పెట్టాము, ఏదో కొత్తది స్టార్టింగ్ పెట్టాం కాబట్టి 1 day 2 days 1 week 1 month వరకు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సరే, ఓకే, మనకు బాగుంది. ఆఫ్టర్ దట్ వచ్చే ప్రాబ్లమ్స్ అవి 1 month తర్వాత మా టీం ఏం చేస్తుందంటే దాన్ని కంప్లీట్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరెవరి దగ్గర మొత్తం కంప్లీట్ ఎంతమంది పెట్టామో అంతమంది డేటా ఉంటుంది దగ్గర. దాంట్లో ఆన్లైన్ డేటా మేము ఎవ్రీ డే మేము మానిటర్ అవుతూ ఉంటాం. మానిటర్ అయినప్పుడు అదే సో పర్సన్ ది ప్రాబ్లం ఉంది, ఎందుకు జనరేట్ అవ్వట్లేదు, ఈ రోజు 20 units జనరేట్ అవ్వాల్సింది ఎందుకు అవ్వలేదు, అది మానిటర్ చేసి మా పర్సన్ వచ్చి మీ ఇంటికి వచ్చేసి సార్ మీ డోర్, మా టెక్నీషియన్ వచ్చి మీ డోర్ కొట్టేంత వరకు మీ ప్రాబ్లం ఉన్న సంగతి తెలియదు. ఏంటంటే మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎంత 1000 పెట్టి మేము 1000 పెట్టేసాము, 1000 సిస్టమ్ ఈ మంత్ చేసాము, ఇయర్ లో 1000 సిస్టమ్ చేసాము, నెక్స్ట్ ఇయర్ 1000 సిస్టమ్స్ కాదు, ఇట్లా మీరు 500 చేశారా 100 చేశారా, దానికి ఎంత ప్రాపర్ గా మీరు చేస్తున్నారు, ఎంత ప్రాపర్ గా సర్వీస్ చేయగలుగుతున్నారు, ఎంత ప్రాపర్ గా మీరు మానిటర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్.
దాన్ని కన్సిడర్ చేసుకొని మనం మార్కెట్ చేయగలగాలి. ఓకే. ఏదో ఒకటి చెప్పి మా ఎండ్ కస్టమర్ ని మోసం చేసి చేయడం నాట్ కరెక్ట్. కరెక్ట్. సో ఈ డేటా మీకు ఎలా వస్తుంది? అంటే వైఫై కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ వైఫై కనెక్షన్ మేము ఫస్ట్ మేము ఆర్డర్ టేకప్ చేసేటప్పుడే ఓకే. కస్టమర్ స్కోప్ అనేది మేము ఒక లిస్ట్ ఇస్తామండి. ఓకే. వైఫై కనెక్షన్, సివిల్ వర్క్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఓకే. లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ అక్కడ తీసుకొచ్చి పెట్టాలి, వాటర్ క్యూరింగ్ చేయించాలి. ఓకే. ఇవన్నీ కంపల్సరీ మేము ముందే కస్టమర్ చెప్తారు. వైఫై కనెక్షన్ కంపల్సరీ కావాలి. ఓకే. అదైతే ఇది కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయితే మేము మానిటర్ చేసే స్కోప్ ఉంటుంది. డెఫినెట్లీ ఆ చిన్న చిన్న వాళ్ళు కంపల్సరీ స్కోప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. ఇంకొకటి నాది స్మాల్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ డౌట్ ఇట్ ఈస్. ఈ ఏసీస్ కానీ లేదంటే కొంచెం హై కన్జంప్షన్ ఉండే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి ఇది సూట్ అవుతుందా? సోలార్ నుంచి ఓకేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సమ్మర్ సీజన్ లో కన్జంప్షన్ ఎక్కువ, జనరేషన్ కూడా ఎక్కువ సోలార్ నుంచి. మన ఇండియా మనకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే సన్లైట్ ఎక్కువ ఉంటుంది. ప్రపంచం మొత్తానికి పోలిస్తే మన దగ్గర సన్లైట్ ఎక్కువ బాగా. రెయిన్ అప్పుడప్పుడు 364 days లో మ్యాక్సిమం 60 days మనకి కరెక్ట్ రైన్ ఉంటుంది. 300 days కంపల్సరీ మనకు సన్లైట్ అవైలబుల్ ఉంటుంది. సన్లైట్ అవైలబుల్ మోర్ దెన్ 50% ఆఫ్ ది డే. ఎస్. దానిలో పీక్ లో తీసుకొచ్చేసరికి 4 to 5 hours. కరెక్ట్. ఓకే. మనకి ఇప్పుడు ఏసీ రన్ అవుతా ఉంటుంది. 2 ton ఏసీలు 5 numbers యాడ్ రన్ అవుతున్నాయి. దానికి వచ్చేసి 2 per hour వచ్చేసి 10 units కన్జ్యూమ్ అవుతుంది. ఓకే. 10 units. మన జనరేషన్ వచ్చేసి 8 units అనుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్ 8 units జనరేట్ అవుతుంది. ఇక్కడ 10 units మన కన్జంప్షన్ మన రిక్వైర్మెంట్ ఉంది. బ్యాలెన్స్ 22 units ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే మన గ్రిడ్ నుంచి ఆటోమేటిక్ గా అది మిక్స్ అయి తీసుకుంటుంది. అంటే మనకు అడిషనల్ గా మనం ఇంకా స్విచ్ ఆఫ్ చేయడం లేకుంటే చేంజ్ ఓవర్ చేసుకోవడం అలాంటి ఏం అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏసీస్ రన్ అవ్వట్లేదు. మనకు ఒకటే రూమ్ లో మనం ఉంటున్నాం, హాల్ లో కూర్చుంటున్నాం, ఒక 2 ఏసీలు రన్ అవుతున్నాయి. మన రిక్వైర్మెంట్ 5 ఏసీకి ఉంది. ఇంకా 3 ఏసీస్ పవర్ ఏదైతే ఉందో, ఎక్సెస్ పవర్ ఏదైతే ఉందో అది గ్రిడ్ కి వెళ్ళిపోతా ఉంటుంది, ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ ఎవ్రీ మంత్ ఎక్కడైతే మనం కన్జ్యూమ్ చేసాం, ఇక్కడ 2 units ఇక్కడ కన్జ్యూమ్ చేస్తాం, అక్కడ నెక్స్ట్ డే 5 units మన గ్రిడ్ కనెక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ అది ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ బిల్ ఇస్తుంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ చేసిందేమో మనం గవర్నమెంట్ కి ఇచ్చింది, ఇంపోర్ట్ చేసి మనం కన్జ్యూమ్ చేసింది. ఏది ఎక్కువ ఉంది, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కువ ఉంది అనుకోండి, మీకు మైనస్ బిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మనం కన్జ్యూమ్ చేసింది ఎక్కువ ఉండి మనం ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఒక 200 units మనం కన్జ్యూమ్ చేస్తాము, ఎక్స్పోర్ట్ 180 అయింది. ఇంకా 200 units 20 units ఏదైతే బ్యాలెన్స్ ఉందో 20 units కి మనకి పవర్ బిల్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. అంటే కొంతమంది అనుకుంటారు, మంచి క్వశ్చన్ ఇది, కొంతమంది అనుకుంటారు నిజంగా నా దగ్గర ఎన్ని ఏసీలు ఉన్నాయి, లిఫ్ట్ ఉంది, బోర్ పంప్ ఉంది, అవన్నీ 5 HP 10 HP ఉన్నాయి, నేను 5 kilowatt సబ్సిడీ అంటున్నారు ఏంటి అంటే మీరు 5 kilowatt 5 HP 1 hour నడిపిస్తాం. లిఫ్ట్ ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ టెక్నాలజీ లిఫ్ట్ ఓన్లీ అప్ సైడ్ కి మన పవర్ కన్జ్యూమ్ అవుతుంది, డౌన్ సైడ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఆ టైం మనకి ఎంతసేపు మాక్సిమం లో మన ఇంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఒక 4-5 times వాడతాం 1 hour. అది మొత్తం టోటల్ గా మనం మీకు పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది. మీరు ఎలక్ట్రికల్ మేము వచ్చేటప్పుడు మీతో మాట్లాడేటప్పుడే మేము ఎలక్ట్రికల్ బిల్ తీసుకున్నాం. ఎలక్ట్రికల్ బిల్ తీసుకొని మొత్తం డేటా మేము ఆన్లైన్ చెక్ చేసుకుంటే 1 year డేటా యావరేజ్ తీసుకుంటాం. మీకు ఎంత వరకు కావాలి రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది పర్ మంత్, దానికి యావరేజ్ గా మేము పెడతాం, దానికి ఈక్వల్ గా పెడతాం. అంటే అది 5 ఏసీ నడుస్తాయా, 2 పంపులు నడుస్తాయా, లిఫ్ట్ నడుస్తుందా, ఇవన్నీ కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది సోలార్ అనేసరికి. నడవకపోతే ఏం చేయాలి, మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి, రైనీ సీజన్ లో మేము రాకపోతే ఏం చేయాలి. రైనీ సీజన్ పవర్ జనరేషన్ తక్కువైనా మాకు ఆటోమేటిక్ గ్రిడ్ తీసుకుంటుంది. సమ్మర్ టైంలో సప్లై అవుతుంది. ఎవ్రీ 6 months గవర్నమెంట్ రికన్ఫర్మ్ చేస్తుంది. మనం ఎక్కువ తీసుకుంటున్నామా ఎక్కువ మనం జస్ట్ బ్యాంక్ లెక్క మీ ఫైనాన్స్ బ్యాంక్ లో డిపాజిట్ జస్ట్ లైక్ ఈ గ్రిడ్ కనెక్షన్ రిలేటెడ్ మనం మళ్ళీ ఏమైనా స్పెషల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏమైనా పెట్టాలా, లేదంటే యూజువల్ గా బై డిఫాల్ట్ మీరు చూసుకుంటారు? అది లేదండి, మనకు గవర్నమెంట్ అదంతా మేము చేస్తాం, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఫీజిబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అనేది అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం వెళ్ళగానే తీసుకుని మీరు సోలార్ రిక్వైర్మెంట్ మీకు సోలార్ వెళ్ళాలని మీరు వెళ్తున్నారు, మేము వెళ్తాం. వచ్చేసి మీ ఎలక్ట్రికల్ బిల్లు, మీ ఆధార్ కార్డు ఆన్ చేసేసుకొని మేము ఆన్లైన్ లో అప్లికేషన్ పెడతాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ మీ పేరు మీద వెళ్తున్నాం కదా సార్, మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం, మాకు టెక్నికల్ ఫీజిబిలిటీ ఇవ్వండి.
ఓకే అంటే ఓకే మీకు ఫీజిబిలిటీ ఉంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తాం మనం. ఓకే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం సోలార్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. ఆహా. దాని తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఫొటోస్, మీరు తెలిసిన ఫొటోస్ అవన్నీ ఎవ్రీథింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ కి. ఓకే సబ్మిట్ చేసిన దాన్ని ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అంటారు. ఓకే ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు నెట్ మీటర్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి నెట్ మీటర్ సిస్టమ్ అనేది మీటర్ పెడతారు అనమాట. ఓకే అది రివర్స్ అండ్ ఫార్వర్డింగ్ బేసిస్ రన్ అవుతూ ఉంటుంది. మనం కన్జ్యూమ్ చేసింది రికార్డ్ అవుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేసింది రికార్డ్ అవుతుంది. ఓకే ఈ రెండు రికార్డ్ అవుతుంది. ఎవ్రీ మంత్ దాన్ని మీకు ఎలక్ట్రికల్ బిల్ ఎలా ఇస్తారు సేమ్ అట్లా ఇస్తారు. దాంట్లో మీకు డేటా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎంత జనరేషన్ అయింది, ఎంత మనం వాడాం, గ్రిడ్ నుంచి ఎంత వాడాం, మన గ్రిడ్ కి ఎంత ఇచ్చాం. ఓకే అసలు దీనిలో గ్రిడ్ అంటే ఏంటి? అంటే దానికి మళ్ళీ ఏమైనా సెపరేట్ డివైస్ మన హౌస్ దగ్గర ఏమైనా పెడతారా, లేదంటే జస్ట్ నార్మల్ ఏ వైర్ నుంచి మనకి ఇన్కమింగ్ వస్తుందా, సేమ్ వైర్ కి బ్యాక్ వెళ్ళిపోవడం ఆ టైప్ లో ఉంటుందా? గ్రిడ్ అంటే నథింగ్ బట్ మన రాపవర్ అండి. రాపవర్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాని గ్రిడ్ అంటాం మన లాంగ్వేజ్ లో. దానికి స్పెషల్ ఇంకా మీరు కేబుల్స్ వైర్స్ అని మార్చాల్సిన అవసరం లేదు. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ అని పెడతామో అక్కడ ఇన్వర్టర్ ఒకటి ఫిక్స్ చేస్తాం. ఆ ఇన్వర్టర్ నుంచి ఏసీ వరకు తీసుకొచ్చి మన మీటర్ దగ్గర కనిపిస్తాం. ఎక్కడ మీ హౌస్ లో కానీ వేరే లేకుంటే బయట సర్వీస్ వైర్ కానీ ఎక్కడ మార్చాల్సిన అవసరం ఏముండదు. ఏమక్కడ సో జనరల్ గా ఒక 3 BHK హౌస్ కి ఒకటి మనం ఇది పెట్టాలి అంటే సోలార్ రిలేటెడ్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్ కాస్ట్? యాక్చువల్ గా 3 BHK 2 BHK అని చూడకుండా మన కన్జంప్షన్ ఎంత, మన ఎలక్ట్రికల్ బిల్ ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్ 3000 రూపీస్ 5000 రూపీస్ బిల్ వస్తుంది. 5000 3 BHK అంటే 5000 రూపీస్ 5000 రూపీస్. 5000 తమ్ముళ్ళు ఏంటంటే 1000 రూపీస్ కి 1 కిలోవాట్. ఓకే అంటే 5000 రూపీస్ వస్తుంది మీకు. ఆ 5000 రూపీస్ లో మీకు 5 కిలోవాట్ ఇస్ సబ్సెట్. ఓకే అలా మనం గైడ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఓవరాల్ ఓన్లీ 1 మంత్ చూడడం. మీకు సమ్మర్ లో కొంచెం ఎక్కువ వస్తుంది, 5000 రావాల్సింది 6000 రూపీస్ వస్తుంది. వింటర్ సీజన్ లో మీకు 2000 3000. మొత్తం యావరేజ్ 1 year యావరేజ్ తీసుకున్న తర్వాతే మీకు గైడ్ చేస్తాం. సార్ మీకు ఇది 5 కిలోవాట్ అయితే మీకు కరెక్ట్ గా సరిపోతుంది, మీరు ఎక్కడ కట్టాల్సిన అవసరం లేదు. మీకు వింటర్ సీజన్ లో మీకు కన్సంప్షన్ తక్కువ ఉంది, ఆ టైంలో మనం జనరేషన్ చేసేసి గవర్నమెంట్ ఇస్తాం. మీకు సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉంది, సమ్మర్ సీజన్ లో మీకు ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినా మీకు ఆల్రెడీ గవర్నమెంట్ డిపాజిట్ చేసినాం మనం యూనిట్స్ ని. అది మీ ఈ ఇయర్ లో మనం ఈ సమ్మర్ లో మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఫైన్. దీనికి ఏమైనా యాప్ ఉంటుందా క్లయింట్ కి కూడా, అంటే కస్టమర్ కి కూడా? yes ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, ఎవ్రీ మూమెంట్ మీకు అప్డేట్ అవుతా ఉంటుంది యాప్ లో. దట్ త్రూ వైఫై కనెక్షన్ ద్వారా. అదే ఆ యాప్ ద్వారానే మా వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్. యూజువల్ గా కాస్ట్ ఎంత అవుతుందండి 5 కిలోవాట్? యాజ్ పర్ గవర్నమెంట్ పిఎం 3,20,000 రూపీస్ మనకి అవుతుందండి. ఓకే 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది సబ్సిడీ రూపంలో. ఓకే విత్ ఇన్ ద 40 days లో మీకు క్రెడిట్ అవుతుంది, ఓన్ కస్టమర్ అకౌంట్ లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. మేము బిఫోర్ దట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవన్నీ మేము అప్లై చేసేటప్పుడు ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ క్యాన్సల్ చెక్ ఒకటి, అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మేము కలెక్ట్ చేసుకొని అందులో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూజువల్ గా ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటారా దీనికి ఇన్స్టాల్ చేసేటప్పుడు? అలాగా లేదండి, అట్లాంటిది ఏం లేదు. మన తెలంగాణలో చాలా చాలా పీస్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకి ఇంకా ప్రాబ్లం అయ్యేది. బాగా సపోర్ట్ ఉంది. ఫైన్, గ్రేట్. అసలు నేను అడిగింది ఏంటంటే క్వశ్చన్ 1 కిలోవాట్ కి ఎంత అవుతుంది ఖర్చు? అంటే ఎగ్జాంపుల్ 5 కిలోవాట్ ఇన్స్టాల్ చేయాలంటే టోటల్ సోలార్ సెటప్ మీరు చెప్పారు 3 lakh సమ్ చేంజ్ అనేది. ఇప్పుడు అది వీళ్ళ పవర్ బిల్ కి చూసుకుంటే వడ్డీ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అది రిటర్న్ ఏమన్నా మీరు క్యాలిక్యులేట్ చేశారా ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే సార్, ఇది రిన్యూవబుల్ ఎనర్జీ మనకు గాడ్ ఫ్రీగా ఇస్తుంది. కరెక్ట్. నేచర్ నుంచి మనకు ఫ్రీగా వస్తుంది. దీని ఇప్పుడు మన కొంతమంది చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను 3,20,000 రూపీస్ 5 కిలోవాట్ పెట్టాను, నేను బయట ఇచ్చుకుంటే 3 lakhs ఇచ్చుకుంటే 6,000 రూపీస్ ₹2 వడ్డీ లెక్క క్యారీ చేసుకున్న 6,000 రూపీస్ అంటే 1,000 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోకుండా నేనేమంటానంటే, మీరు 1 time 3 lakhs పెట్టారు, మీరు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి బిల్ కడుతున్నాం. మీ జేబులోకి పెట్టకుండా లోన్ రూపంలో తీసుకోండి. కరెంట్ బిల్ 5,000 కడుతున్నారు కదా, ఆ 5,000 కరెంట్ బిల్ కడుతున్నాం అనుకోండి, ఈఎంఐ కట్టండి. ఎన్ని రోజులు కడతారు అట్లా? 5 years, 4.5 years to 5 years కట్టిస్తారు. కంప్లీట్ ఆ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది.
ఆ తర్వాత ఇంకా 20 నుంచి 25 ఇయర్స్ మీకు ఉంటుంది స్పాన్. కరెక్ట్. ఆ 25 ఇయర్స్ పవర్ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ వడ్డీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి, జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్. అది ఈఎంఐ ద్వారా మనం ఒక 5 ఇయర్స్ తోటి మనం చేసేసుకుంటే ఆ తర్వాత కంప్లీట్ గా మన ఓన్ అయిపోతుంది. లైఫ్ టైం 25 years మన లైఫ్ అయిపోతుంది. కరెక్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ ఎనర్జీ, నేను ఒక 10-15 ఇయర్స్ నుంచి వింటున్నా. ఐ థింక్ ఇది 20 ఇయర్స్ అనుకోండి, లెట్స్ అస్యూమ్. సో 20 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఇంకా ఎందుకు చాలా మంది పెట్టుకోవట్లేదు? మీరు ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం బానే ఉంది, రీజనబుల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గానే ఉంది, బట్ వై పీపుల్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్? యాక్చువల్ గా లాస్ట్ 20 ఇయర్స్ మీరు విన్నారు, మీరు కొంచెం తిరుగుతూ ఉన్నారు కాబట్టి సిటీలో, అండర్ సిటీలో కొంచెం అవేర్నెస్ అనేది ఉంది. ఓకే. కానీ ఎప్పుడైతే మార్కెట్ స్ప్రెడ్ అవుతుందో, విలేజ్ కి ఎప్పుడైతే తెలుస్తుందో, అక్కడ అవేర్నెస్ వస్తుందో, అప్పుడే మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అవి ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైతే పిఎం గారు అనౌన్స్ చేశారు ఈ సబ్సిడీ స్కీమ్ అని, అప్పటి నుంచి అవేర్నెస్ అని వచ్చింది. ఈ పవర్ అనేది కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ పిఎం ద్వారా మనకు సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ ఎందుకు వదులుకోవాలన్న ఇంటెన్షన్ కూడా వచ్చింది. మన పవర్ మనమే జనరేషన్ చేసుకుంటున్నామంట దీనివల్ల. అసలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద మనం డిపెండెన్స్ లేదు. సో పవర్ కట్స్ అయ్యి చాలా ఇది వరకు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గింది, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. రిక్వైర్మెంట్ ప్రతి సంవత్సరం సార్ 20-30% పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతా ఉంది మన ఇండియాలో కాదు, ప్రపంచంలో. ఇదివరకు అయితే మనకు బొగ్గు ద్వారా వచ్చేది, వాటర్ ద్వారా వచ్చేది, మీరు డీజిల్ ద్వారా వచ్చేది, పెట్రోల్ ద్వారా వచ్చేది. డీజిల్ మనం చూస్తూనే ఉన్నాం ఎంత పొల్యూటెడ్ అయిపోతుంది. కరెక్ట్. డీజిల్ ద్వారా ఇప్పుడు వాటర్ అనేది మనకు అంత పవర్ మనం చేయలేకపోతున్నాం. విండ్ అయితే మన దగ్గర తక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంటుంది. మనకు ఎక్కువ నేచురల్ మనం ఫ్రీగా ఇచ్చేది ఎక్కువ టైం ఎక్కువ అంటే సోలార్ మీద డిపెండ్ అవ్వాల్సింది. అదొకటి ఒక సోర్స్, మెయిన్ సోర్స్ మన సోలార్. మన క్లైమేట్ చేంజ్ ఇప్పుడు చాలా మంది దాని మీద వర్క్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ మీద పొల్యూషన్ తగ్గించేస్తే అక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ వచ్చేస్తుంది. ఇంకొక 1 degree మనం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మన డేంజర్ లో ఉన్నట్లు. ఆ 1 degree మీద ఫైట్ చేస్తున్నాం మనం. టెంపరేచర్ ఆ 1 degree క్రాస్ అయినామంటే డెఫినెట్ ప్రపంచం ఏమవుతుందో తెలియదు, ఆ పొజిషన్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దానికి మనం సోలార్ కూడా మనం పెట్టామంటే ఆ 1 degree కంట్రోల్ ఉంటుంది. రిన్యూవబుల్ ఎనర్జీల ద్వారా మనం ఆ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ జనరేషన్ మనం ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు. ఓకే. సో బేసికల్లీ మనం అంటే శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, సోలార్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది ఆయన చెప్తున్నారు. ఎనీహౌ ఆయన చెప్పిన లోన్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ నేను ఇంకొకసారి సెపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది విత్ ఎక్సెల్ షీట్ క్యాలిక్యులేషన్. బట్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే కనుక దట్ ఈస్ మోర్ రీజనబుల్ థింగ్ అనేది నాకు అర్థమైంది. లెట్స్ సీ. అండ్ ఈ లోన్స్ రిలేటెడ్, ఈ పిఎం రిలేటెడ్ మనకి వస్తున్నప్పుడు దీనికి ఏమన్నా మళ్ళీ ఒక్కొక్కసారి రిజెక్ట్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, లేదంటే కంపల్సరీ ఇంకా గ్యారంటీడ్ గా మనకి బ్యాక్ వస్తుందా మనీ? 100% గ్యారంటీ వస్తుంది. ఫామ్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మన ఆధార్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఉందో పర్ఫెక్ట్ గా దాని సేమ్ ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, డాట్ ఉంటే డాట్ పెట్టడం, క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్ రాయడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకొని అడ్రస్ పర్ఫెక్ట్ రాయడం, ఇవన్నీ పర్ఫెక్ట్ రాసుకుంటే 100% రిజెక్ట్ అయితే ఛాన్స్ లేదు. ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో ఒకటి కూడా రిజెక్ట్ అవ్వలేదు, రిజెక్ట్ అయ్యే డాటా కూడా లేదు. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే ఇల్లు అనేది గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల మీద ఈ టైప్ లో ఉంటుంది, బట్ వీళ్ళ పేరు మీద ఉండదు. బట్ ఓనర్ వచ్చేటప్పుడు వీళ్ళు ఉంటారు. సో ఆ ఇల్లు వీళ్ళ పేరు మీద ఉంటేనే వీళ్ళు సోలార్ పెట్టుకోవాలనేది ఉందా, లేదంటే దానికి దీనికి సంబంధం లేదా? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎలక్ట్రికల్ మీటర్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ అకౌంట్ లకే వస్తుంది సబ్సిడీ అనేది కూడా. ఓకే, వాళ్ళు పెట్టుకున్నట్టు లెక్క అవుతుంది. గ్రేట్. అండ్ ఇంకొకటి ఈ డస్ట్ పట్టడం ఇలాంటివి ఉంటాయి కదా, అండ్ దాని మీద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ తగ్గిపోవడం, అంటే ఓవర్ ద పీరియడ్ తగ్గిపోయి ప్రొడక్షన్ అనేది ఇది వరకు ఒక 100 units జనరేట్ అయితే ఇప్పుడు 80 units జనరేట్ అవుతున్నాయి. సో ఈ డీగ్రేడేషన్ ఎలా ఉంటుంది, అండ్ దానికి మనం ఏమైనా రీప్లేస్మెంట్స్ చేసుకోవాలా ప్యానెల్స్? ఎవ్రీ 10 days ఒకసారి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడు మన కారు మన గ్లాస్ ఎట్లా క్లీన్ చేసుకుంటాం, ట్రాన్స్పరెంట్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. ఓకే. ట్రాన్స్పరెంట్ కంపల్సరీ. ఎంత నీట్ గా ఉంటే, ఎంత క్లీన్ గా ఉంటే అంత జనరేషన్ బాగుంటుంది. ఎవ్రీ 10 days ఒకసారి వాటర్ పెట్టేసి మార్నింగ్ అట్లా ఈవినింగ్. నో స్పెషల్ కెమికల్స్ కెమికల్స్ వాడకూడదండి. దాంట్లో యాంటీ రిఫ్లెక్ట్ కోటింగ్ ఒకటి ఉంటుంది గ్లాస్ పైన, ఏమైనా కెమికల్ వాడితే అది పోతుంది. వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ తో క్లీన్ చేసి
క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు ఓకే. వాటర్ కొట్టేసి. సో జనరల్ గా అదేదో పైప్స్ పెడుతున్నారు కదా, పైప్స్ Sprinklers. ఆటోమేటిక్ గా స్ప్రింక్లర్స్ పెట్టేస్తే Sprinklers. అది ఈజీగా అయిపోతుందని విన్నా. అది స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకోవచ్చు. స్ప్రింక్లర్స్ Okay. పెట్టేసుకొని మళ్ళీ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే బెటర్. ఆహా, ఓకే. ఏమవుతుందంటే ఆ ఒక లేయర్ వాటర్ కూడా దాంట్లో టీడీఎస్ ఎక్కువ ఉంటుందండి. Ah. ఇప్పుడు మన డబ్బా తీసుకుంటే ఓకే 900,000 ppm ఉంటుంది. ఓకే దాంట్లో వాటర్ ఎందుకు సాల్ట్ క్వాంటిటీ కంటెంట్ ఉంటుంది. ఉంటుంది, రైట్. అది లేయర్ కింద ఫామ్ అవుతుంది. అది Okay. కొంచెం జాగ్రత్త చేసుకొని క్లీన్ చేసుకుంటే సో Okay. బెటర్. స్ప్రింక్లర్ బాగా పనిచేస్తుంది అప్పుడు. ఓకే. అదర్వైజ్ మనం స్ప్రింక్లర్ ఆన్ చేసాము వాటర్ పెట్టేసాము అంటే కూడా వాటరే మళ్ళీ డస్ట్ కింద ఫామ్ అవుతుంది. ఆ ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. యా, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈవెన్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడైనా లేదంటే యూజ్ చేసేటప్పుడు, ఇల్లు కన్స్ట్రక్షన్ వాడేటప్పుడు నార్మల్ యూసేజ్ లో కూడా మనము వాటర్ అంటే వాటర్ లా కన్సిడర్ చేస్తాం, బట్ వాటర్ లో pH అని TDS అని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి వాటర్ టెస్ట్ చేయించుకుని అది మీరు సెట్ చేసుకుంటే బెటర్. అఫ్ కోర్స్ సోలార్ రిలేటెడ్ అయితే కనుక క్లాత్ తో క్లీన్ చేసుకుంటే బెటర్ అనేది ఆయన చెప్తున్నాడు. అఫ్ కోర్స్ నేను చెప్పింది వేరే కాన్సెప్ట్, బట్ ఇది వేరే. ఓకే, ఫైన్ అండి, గుడ్. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, లైక్ రాజస్థాన్ లో ఒక ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ లో సోలార్ పార్క్ లాంటిది ఇలాంటివి పెట్టారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కెనాల్ మీద సోలార్ ప్రొడక్షన్ అనేది ఇలా పెట్టారని చూస్తున్నాం. బట్ ఈవెన్ ఆ సినారీలో చూసుకున్నా చాలా తక్కువ పీపుల్, తక్కువ కన్జంప్షన్ ఆ టైప్ లో అనేది సెట్ చేస్తున్నారు. ఎందుకంటారు? వాట్ మైట్ బి ద రీజన్? గవర్నమెంట్స్ అనుకుంటే చాలా ఎక్కువగా చేయొచ్చు అండ్ మెజారిటీ పవర్ కెన్ బి ప్రొడ్యూస్డ్ త్రూ సోలార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇవి ఏంటంటే ఇప్పుడు బంజర్ భూములు అంటాం కదండి. బంజర్ భూములు అంటే పనికిరాని భూములు. కరెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చిన భూములు, లేదంటే మన దగ్గర ఉన్న భూములు ల్యాండ్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంది. ఓకే. అది రాజస్థాన్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఓకే. ప్రతి ఒక యూనిట్ వచ్చేసి మీరు సోలార్ పెట్టుకోండి, మేము లోన్స్ ఇస్తాము, గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పిస్తాము, ఓకే. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. 500 కిలోవాట్ నుంచి వెళ్ళి 2 మెగావాట్ వరకు మీరు ఇండిపెండెంట్ గా మీరు సోలార్ ఫిట్ చేసేసుకొని గవర్నమెంట్ కి మీరు అమ్ముకోవచ్చు. ఆ ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ లాగా వస్తుంది. అంటే పాడుపడ్డ భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు ఏదైతే ఉంటుందో ఏంటంటే సబ్స్టేషన్ దగ్గర ఉండాలి. అవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మన అనౌన్స్ చేసింది, క్లోజ్ చేసింది, అప్లికేషన్స్ పెట్టారు. వాళ్ళంతా సర్వే చేసేసి వాళ్ళకందరికి అప్రూవల్స్ ఇచ్చేస్తున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు రైతులు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు అవేర్నెస్ లేదు. మీరు అన్నది 100% కరెక్ట్. అవేర్నెస్ లేక ఏమవుతుంది, సోలార్ పెట్టుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలి, ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఎవరికి అమ్మాలి, ఇవన్నీ తెలియదు. ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది. అంతా వాళ్ళు గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తున్నారు. టీవీలో అనౌన్స్మెంట్, పేపర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడైతే ఓపెన్ బట్టి విక్రమార్క అయితే ఓపెన్ చెప్పేశారు అందరికి. ప్రతి మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నారు, మీరు పెట్టుకోండి, మీరు బంజర్ భూములు ఉన్నాయి, మీకు పనికిరాని పాడుబడ్డ భూములు ఉన్నాయి, వ్యవసాయం పనికిరాని భూములు ఉన్నాయి, దాంట్లో మీరు ఒక 500 కిలోవాట్ పెట్టుకోండి. 500 కిలోవాట్ ఒక 1 మెగావాట్ పెట్టుకున్నారు అనుకోండి, 4000 యూనిట్స్ ఉంది. 4000 అంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు ₹3.13 పర్ యూనిట్. వాళ్ళు మన దగ్గర కొనుక్కునేది. అంటే మనకు 12,000 రూపీస్ మనకు వచ్చేస్తుంది, ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టోటల్ మన ఒక 1 ఎకరా తీసుకుందాం ఎగ్జాంపుల్. ఒక ఎకరాలో మనం ఎంత పంట పండిస్తే ఎంత వస్తుందండి ప్రాఫిట్? వెరీ లెస్ మార్జిన్స్ కదా ఇప్పుడు అగ్రికల్చర్ లో. అదే సోలార్ మీద పెట్టుకున్నాను సంవత్సరానికి వచ్చేసి కనీసం ఒక 3-4 lakhs ఒక ఎకరా పర్ ఎకరా. అది బెనిఫిటే కదా. రైతు ఇంకా కష్టపడాల్సింది ఏం లేదు అక్కడ. రైతుకు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా దొరకవచ్చు. ఆ ప్యానల్స్ క్లీనింగ్ అని లేకపోతే ఏదో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అది ఇస్తారు. అది గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తుంది. కరెక్ట్. సో మీరు ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే చాలా వరకు కంపెనీస్ ఈ సోలార్ రిలేటెడ్ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ లో, ఫ్యాక్టరీస్ లో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, స్థలం కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు ఎలాంటివి ఏమైనా ఇన్స్టాల్ చేస్తారా కంపెనీస్ కి? మేము లేటెస్ట్ గా నేషనల్ హైవే చేస్తున్నాం. హైవే లైటింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని చేస్తా ఉన్నాం కర్నూలులో. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇంకా నెట్ మీటరింగ్ అవ్వలేదు, మేబీ 2-3 days లో కంప్లీట్ అవుతుంది కూడా. ఇండస్ట్రీకి వచ్చేసరికి మేము హాస్పిటలైజ్ పెట్టాం. కొన్ని హాస్పిటల్స్ పెట్టాం, జాయ్ హాస్పిటల్స్ అని, ఇంకో వేరే హాస్పిటల్ అని పెట్టాం. వాళ్ళకి ఎలా అంటే ఒక 5 lakhs బిల్ వస్తుంది. ఇప్పుడు అందరూ హాస్పిటల్స్ అంతా ఏసీ తోటి రన్ అవుతుంది, సెంట్రల్ ఏసీస్ తోటి. 5 lakhs 6 lakhs బిల్ వస్తుంది ఒక్కొక్కరికి. దాని స్పేస్ ఎంత ఉందో చూస్తాం ఫస్ట్. ఆ స్పేస్ ఎంత, ఎన్ని కిలోవాట్ సపోర్ట్ చేయగలుగుతుంది, ఫీజిబిలిటీ ఎంత ఉంది, ఆ ఫీజిబిలిటీ ప్రకారం మనం చేస్తాం. ఆ ఫీజిబిలిటీ 5 lakhs బిల్ వస్తుంది, అట్లీస్ట్ 2 lakhs మనం సేవ్ చేయగలుగుతాం వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఆ 2 lakhs వరకు మనం చేస్తాం. మనం బ్యాలెన్స్ 3 lakhs అది పెట్టుకుంటా ఉంటాం. ఇంకొకటి గవర్నమెంట్ ఇంకోటి కూడా అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ మీకు ఇక్కడ లేదు,
హైదరాబాద్ లో స్పేస్ లేదు మీకు, కానీ ఒక 1 మెగావాట్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ మీకు ఇక్కడ ల్యాండ్ వేరే డిస్ట్రిక్ట్ లో ఉంది, ఒక విలేజ్ లో ఉంది, అది వ్యవసాయం పనికిరాని, అక్కడ మీరు పెట్టుకొని అక్కడ నుంచి గవర్నమెంట్ ఇచ్చేసుకొని మీ పేరు మీద ఇక్కడ మీరు యూనిట్స్ తగ్గించుకోవచ్చు. ఇట్స్ ఎక్సలెంట్ స్కీమ్ అండి. ఆ స్కీమ్ ఉంది, అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. సో స్పేస్ లేదు కాబట్టి. సో అయితే మీరు ఇంకా పాడ్కాస్ట్ వీటికి ఎక్కువ వెళ్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తే దెన్ ఇట్ విల్ హ్యాపెన్. డెఫినెట్లీ అండి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చాలా చేయడానికి వి ఆర్ రెడీ టు గివ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పెద్ద దాంట్లో మనం ఏదో చేస్తున్నాం చేయడానికి కాదు, ఏదైతే బెటర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బెటర్ పబ్లిక్ వెళ్ళాలి. కరెక్ట్. ఆ పబ్లిక్ ఎవరైనా మనలాంటి తీసుకెళ్తే కానీ తెలియదు. మనం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు ఒక ఫైనాన్స్ మీరు నేర్చుకున్నది చెప్పగలుగుతున్నాయి కదా సార్, వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేది. కరెక్ట్. మేము చేసేది వాళ్ళకి బెనిఫిట్ ఏం బెనిఫిట్స్ ఉందో చెప్పగలుగుతున్నాయి కదా, మనకు సోలార్ తీసుకున్నాం వాళ్ళు పెట్టించుకున్నాం. సో అలా ఏదానికైనా మనం చెప్పగలగాలి, గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఈజీ ఏమైందంటే మనం ఊళ్ళలో అప్పుడు తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ బాగా చేయడం వల్ల మొబైల్ ఓపెన్ చేసేసుకుంటే ఎవరు ఉన్నాయి సోలార్ అంటే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఓవర్ చేస్తున్నారు, బెటర్ గా బెటర్ చూస్తుంటే మీలాంటి కనిపిస్తాం. కరెక్ట్. యా, ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈజీ అయిపోయింది. కరెక్ట్. సో ఈవెన్ నేను ఒకటి విన్న, కర్ణాటకలో ఒక పర్టికులర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ మొత్తం ఈ సోలార్ సెటప్ చేసి ఆ ఊరు మొత్తానికి ఫ్రీ కరెంట్ వచ్చేటట్టు చేశాడు అనేది అదొకటి. రెండోది ఈవెన్ ఆ వేస్ట్ ఉంటది కదా, ఆ ఊర్లో జనరేట్ అయ్యే వేస్ట్ ని కూడా బర్న్ చేసి దాని నుంచి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేశాడు. అండ్ ఊర్ అనేది కొంచెం రిచ్ అయింది బికాస్ ఆఫ్ దట్ 1 అనేది నేను విన్నా. సో ఐ థింక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. బట్ నాకు ఇందులో కావాల్సింది ఏంటంటే ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, అంటే దీనిలో ఏమైనా పోయేది లేదా నెగటివ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏముంటది? ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్యూర్ 100% పర్ఫెక్ట్ ఉండదు కదా. సో వాట్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇఫ్ సమ్మన్ వాంటెడ్ టు బిల్డ్ సమ్ big project out of it by investing some 2 crore or 5 crore or like that? సో రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏముండదండి, దాని ప్రాపర్ గా ఇన్స్టాలేషన్ ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదంటే అక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటంటే స్పేస్ కంప్లీట్ ఆక్యుపై చేస్తుంది, ఒకటే సోలార్ కి డ్రాబ్యాక్ అండి. స్పేస్ కంప్లీట్ గా ఒక 1 మెగావాట్ పెట్టాలనుకుంటే ఒక విలేజ్ అవ్వాలంటే 1 మెగావాట్ అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ 1 మెగావాట్ కంటే ఆల్మోస్ట్ 3 to 4 acres కావాలి. 3 to 4 acres కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది, మనం దాన్ని ఏం చేయలేని పరిస్థితి. అదొకటే డ్రాబ్యాక్. బట్ ఇప్పుడు మనం ఇంకో దాన్ని కూడా సొల్యూషన్ చేస్తున్నాం. కొంచెం హైవే స్ట్రక్చర్ చేసి 6 feet మనిషికి తిరిగి తగలకుండా కింద ఏమన్నా ఫార్మింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్. బేసికల్లీ ఐ థింక్ ఇవి ఉంటాయి కదా, కోళ్ళు గానీ గొర్రెలు గానీ ఇలాంటివి పెంచుకోవడం, అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుంది డెఫినెట్లీ, ఎందుకంటే ఆ ల్యాండ్ కూడా వేస్ట్ అవ్వకుండా. ఇదివరకు ఏంటంటే గ్రౌండ్ లో పెట్టేసాం, గ్రౌండ్ పైన పెట్టాము, అది లేకుండా అదొకటే ప్రాబ్లం అన్నది సోలార్ లో ప్రాబ్లం అన్నది లేదండి. 100% అది ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది, జనరేషన్ అవుతా ఉంటుంది. సో ఫ్రీజ్ అనగా సన్లైట్ ఉంటా ఉంటుంది, జనరేషన్ అవుతా ఉంటుంది, ప్రాబ్లం అనేది ఏం లేదు. కానీ కొంతమంది అక్కడ పెట్టిన తర్వాత కరెంట్ షాక్ కొడుతుంది ఏమో కదా, కంప్లీట్ హెల్తింగ్ సిస్టమ్ ఉంటుంది. అసలు చిన్నపిల్లలు పోయి పట్టుకున్నా ఏమవుతుంది, స్ట్రక్చర్ మొత్తం పట్టుకున్నా ఏమవుతుంది, జీరో రేడియేషన్ అండి. జీరో రేడియేషన్. రేడియేషన్ రావడానికి అక్కడ ఏం స్కానర్ ఏం లేదు, సిగ్నల్స్ క్యాచింగ్ పవర్ అని ఏం లేదు. సన్లైట్ సన్ రైజ్ సెల్ మీద పడుతుంది, సోలార్ సెల్ మీద, ఆ ఎలక్ట్రానిక్స్ మూవ్మెంట్ పిఎన్ జంక్షన్ గా మారి ఎలక్ట్రానిక్స్ మూవ్మెంట్ అవుతుంది. అదొకటి అదే అవుతుందండి. అక్కడ ఏ సిగ్నల్స్ ని క్యాచ్ చేయదు, సన్లైట్ లాక్కోదు. సన్ రైజ్ కంపల్సరీ డైలీ పడుతూ ఉంటుంది, సన్లైట్ కంపల్సరీ పడుతుంది సెల్ మీద, పిఎన్ జంక్షన్ గా మారి ఎలక్ట్రానిక్స్ మూవ్మెంట్ అయ్యి దాని కన్వర్ట్ ఎలక్ట్రికల్ కన్వర్ట్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు ప్రీవియస్ క్వశ్చన్, ఇప్పుడు మామూలుగా ఇది క్లీన్ చేస్తామని అనుకుంటాం కదా, సో క్లీన్ చేస్తారు, అంత మెయింటెనెన్స్ అంత ప్రాపర్ గా ఉంది, స్టిల్ మనం అది పర్ఫార్మెన్స్ తగ్గడం ఏమన్నా ఉంటుందో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, 10 years, 20 years అలాగా? ఎగ్జాక్ట్లీ. ప్రతి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. దీనికి ఏంటంటే 5 years తర్వాత 5%, 10 years తర్వాత 10% డిగ్రేడేషన్ ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మనం ఎంత క్లీన్ చేసినా, మనం మిర్రర్ చూసుకుంటే, మన గ్లాస్ మిర్రర్ చూసుకుంటాం, మన ఇంట్లో మిర్రర్ చూసుకుంటాం, కొంచెం డల్నేషన్ అవుతుంది. కరెక్ట్. అది కూడా అది ఇంకా కంప్లీట్ గా అవుట్డోర్ యూనిట్ ఏదో డస్ట్ పార్టికల్ పడుతుంది, పోయింది ఉంటుంది, అది మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం డార్క్ అవుతా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. దాని వల్ల కంప్లీట్ ట్రాన్స్పరెంట్ తగ్గి సన్లైట్ సోలార్ సెల్ కి తగలకుండా అది కొంచెం ట్రాన్స్పరెంట్ తగ్గించేసి మనకు 5% to 10% తగ్గిస్తూ ఉంటాం. మనం ప్రాపర్ మెయింటైన్ చేసినాక కూడా
5 years తర్వాత 5% అనేది డిగ్రేడేషన్ ఉంటుంది. డిగ్రేడేషన్ ఉంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఒక 10% 20% Yes, అలా అండి. తగ్గుతూ మనం 15 years వరకు మనకు 10% డిగ్రేడేషన్ ఉంటుంది. డిగ్రేడేషన్ ఉంటుంది. సో ఈ డిగ్రేడేషన్ అయినప్పుడు ఇంకా దాన్ని రీప్లేస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఆప్షన్ లేదు. సో ఇన్ కేస్ ఇన్ ఎనీ రీజన్ రీప్లేస్ చేయాలంటే ఇప్పుడు జనరల్ గా అయ్యే కాస్ట్ కంటే తక్కువ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఇనిషియల్ సెటప్ అంత కాస్ట్ అవుతుంది కాదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, కేబుల్ ఆల్రెడీ ఉన్నాయి, ఓకే, ఇన్వర్టర్ ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది, ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సెటప్ ఉంది. ఓకే, ఓన్లీ మన ప్యానల్ ప్యానల్ రీప్లేస్మెంట్ చేస్తాం. yes, మీకు ఆల్మోస్ట్ 30 to 40% లో మీకు అయిపోతుంది. ఓకే. దీనికి ఏమైనా వారంటీస్ ఉంటాయా? అంటే మనం 25 years అని అందరూ చెప్తున్నారు, గ్యారంటీడ్ వారంటీ అని చెప్తారు. అవును. బట్ ఈజ్ దట్ రియల్లీ దట్ వారంటీ ఈస్ దేర్? అంటే మనం మళ్ళీ దాని మీద స్ట్రగుల్ అవ్వకుండా రీప్లేస్ చేసుకుని సర్వీస్ చేయించుకోగలిగే ప్రాబబిలిటీ ఉంటుందా? సరే, నేనేం చెప్తానంటే కొంతమంది జిఎస్టీకి భయపడి జిఎస్టీ 13% 12% చేయాలా, ఓకే, చేసుకో, ఎందుకు చేయాలి 12% మేము గవర్నమెంట్ ఎందుకు చేయాలి, క్యాష్ క్యారీలో చేయండి, మాకు బిల్ అక్కర్లేదు. ఓకే, ఎప్పుడైతే మీరు బిల్ తీసుకోరు మీరు రీప్లేస్మెంట్ కి అనరు. ఓకే, మీరు ఎక్కడ ఫైట్ చేస్తారు? ఇప్పుడు చాలా మంది కంపెనీలు ఎన్ని కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ వాళ్ళు. కానీ ఇండస్ట్రీ మాత్రం అక్కడ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. మీరు ఎలా పోయి వాళ్ళని ఫైండ్ చేయగలుగుతారు? నేను ఎందుకు అందరికి ఏం చెప్తానంటే కంపల్సరీ బిల్ తీసుకోండి, ఇన్వాయిసెస్ కంపల్సరీ తీసుకోండి. తీసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫైట్ చేయడానికి ఉంటుంది, రీప్లేస్మెంట్ ఈజీ అవుతుంది. సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఉన్నా లేకపోయినా, మధ్యవర్తి ఉన్నా లేకపోయినా మీకు వారంటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ వారంటీ సర్టిఫికేట్ ఇన్వాయిస్ సో కంపెనీ దగ్గర తీసుకున్నాను, సో కంపెనీ దగ్గర మీ దగ్గర ఉంచింది నా సో సీరియల్ నెంబర్, మీరు డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళేసి ఆ రీప్లేస్మెంట్ తీసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కూడా ఇవ్వలేరు అనుకుంటే మీ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి కోర్టుకి వేయచ్చు, ఆ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏది తీసుకోకుండా నేను నాకు రీప్లేస్మెంట్ కావాలి, నాకు వారంటీ కావాలంటే, క్లెయిమ్ కావాలంటే కాదు. కంపల్సరీ మీరు ఇన్వాయిస్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత నాకు క్లెయిమ్ అవుతుంది. ఓకే. యాక్చువల్గా ఈ రిలేటెడ్ ఫైనాన్షియల్స్ అవి కొన్ని చెక్ చేయాలి. ఎందుకంటే నా దగ్గరికి ఒక ఐ థింక్ 2 years బ్యాక్ ఒక కాలేజ్ వాళ్ళు వచ్చారన్నమాట. సో కాలేజ్ మొత్తం సమ్ 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. కాలేజ్ పైన మొత్తం సెటప్ చేయాలి సోలార్. బట్ వీ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే మాది సమ్ డైరెక్టర్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారని అన్నారు. అంటే మా ఇన్వెస్టర్ పూల్ నుంచి ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాం. బట్ అఫ్ కోర్స్ దాని తర్వాత ప్రోగ్రెస్ అవ్వలేదు అది, ఎందుకంటే అది రిటర్న్స్ అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు యాక్చువల్గా. సో మీరు ఆ టైప్ లో ఏమన్నా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ తీసుకుని ఈ టైప్ ఇండస్ట్రీస్ కి సెట్ చేయడం ఆ టైప్ లో ఏమన్నా చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? అలాంటి ఉంది, ఇన్వెస్టర్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు ప్లేస్ ఇస్తున్నారు, ఓకే, గవర్నమెంట్ దీనికి ఇంకో సొల్యూషన్ ఉంటుంది. ఎలా అంటే మీరు గవర్నమెంట్ నుంచి 9 rupees నుంచి 12 rupees పర్ యూనిట్ మీరు కొంటున్నారు. ఇప్పుడు మీకు మాకు స్పేస్ ఇస్తే పైన మా బడ్జెట్ మేము పెట్టేసి మేము ఫైనాన్స్ పంప్ చేసి సోలార్ ఇన్స్టా పెట్టేసి మీకు 5 rupees కమ్ముతాం. అంటే బెనిఫిట్ అక్కడ 6 to 7 rupees పర్ యూనిట్ ఉంది. అట్లా మేము 10 to 15 years వరకు మేము మా కంట్రోల్ తీసేసుకొని కంప్లీట్ గా మీకు ఆ రోజు వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూకి మీకు వదిలేసేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఓకే, గ్రేట్. ఆ స్కీమ్ ఉంది. ఇది కూడా కాదు మాకు, లేదు మాకు ఫైనాన్స్ మాకు మొత్తం మీరు చేయండి, మీరు ఇన్వెస్టర్ పెట్టేసి మేము ఎవ్రీ మంత్ మేము పే చేస్తాం, యాజ్ ఏ ఎలక్ట్రికల్ బిల్లు వాళ్ళ కట్టేది మీకు కట్టేస్తా ఉంటాం. అది ఈఎంఐ బేస్ కన్వర్ట్ చేయండి. మేము దాన్ని కూడా ఆ స్కీమ్ లో కూడా మేము చేస్తాం. ఎలా చేస్తాం అంటే మీ ఇన్వెస్టర్ ఉన్నారు, ఆ ఇన్వెస్టర్ ని మీరు డబ్బులు తీసేసుకొని అక్కడ పెట్టేసి మీరు 50 lakhs 50,000 rupees 1 lakh rupees ఏదో ఎలక్ట్రికల్ బిల్ కడుతున్నారు, దాని మీద 1 lakh rupees మేము ఎవ్రీ మంత్ మేము కలెక్ట్ చేసుకుంటాం. అది తీసుకుని మేము ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం అమౌంట్ అంతా. అది చేసి అది కూడా ఆ స్కీమ్ కూడా చేయొచ్చండి. గ్రేట్, బాగుంది ఇది. సో ఈ కైండ్ ఆఫ్ ఉంటే కనుక ఈవెన్ పీపుల్ కొంతమంది ఇన్వెస్టర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. దట్స్ గ్రేట్ అండి. అండ్ సోలార్ రిలేటెడ్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా దీనిలో? అంటే నౌ వి డిడ్ంట్ డిస్కస్ సంథింగ్. సోలార్ అనేది చాలా న్యాచురల్ అండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పగలుగుతున్నాను ఏంటంటే సోలార్ ఎడిషన్ పెట్టుకుంది. ఆ సోలార్ ఎందుకంటే నేచర్ ఫ్రీగా ఇస్తుంది, భగవంతుడు మనకు ఫ్రీగా ఇస్తుంది. దాని పక్క యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ఉందో దానికి వాళ్ళకి మన జనరేషన్కి మనం ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి. మన బాధ్యత కూడా అది సోషల్ మన బాధ్యతగా మనం చేయాలి. ఇప్పుడు అందరూ క్లైమేట్ చేంజ్ చేస్తున్నాం, మనం ఏం చేయక్కర్లేదు, సోలార్ పెట్టుకోండి. ఆ పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. మీరు ఏదైతే కరెంట్ బిల్ కట్టుతారో లోన్ తీసుకోండి, కరెంట్ బిల్ కట్టేది ఈఎంఐ కట్టండి. ఈఎంఐలో మీకు అయిపోతుంది, అది 4 yearsలో అయిపోతుంది, 4 to 5 yearsలో అయిపోతుంది.
నెక్స్ట్ 25 ఇయర్స్ మీరు ఎంజాయ్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. అది మీరు ఎంజాయ్ అనుకోకుండా నెక్స్ట్ జనరేషన్కి ప్లాట్ఫామ్ ఇస్తున్నాం, మంచి ల్యాండ్ ఇస్తున్నాం, పొలిటికల్ ల్యాండ్ ఇస్తున్నాం, మనం పొలిటికల్ ల్యాండ్ హెయిర్ ఇస్తున్నాం, పొలిటికల్ ల్యాండ్ వాటర్ ఇస్తున్నాం అని ఒకటి గుర్తుపెట్టుకోండి. సోషల్గా నేను చెప్పగలను అదే, ఇది కొంచెం బాధ్యత తీసుకొని సోలార్ని ఎంకరేజ్ చేయండి. గ్రేట్ అండి, దట్స్ గ్రేట్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్, మీ దానికి వచ్చేటప్పటికి వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ దిస్ జర్నీ సోలార్? చెప్పండి కదా సార్, అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2020లో స్టార్ట్ చేసాం. ఓకే, కరెక్ట్ కరోనా టైంలో. మేము ఇదే ప్రోడక్ట్ ఎందుకు ఎన్నుకున్నాం అంటే, రియల్ గా నాకు ఫస్ట్ నుంచి సోలార్ అనేది ఒక ప్యాషన్. ఓకే, ఫ్రీ ఎనర్జీ అనేది న్యాచురల్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఎందుకు దాన్ని కన్వర్షన్ చేసుకోలేకపోతున్నాం, ఎనర్జీని, సో నేచురల్ ఎనర్జీని ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో మనం సోలార్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. నేను స్టార్టింగ్ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు సోలార్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రికల్, సోలార్ అనేది చేసుకోవాలి. ఎట్లా ఫ్రీ పవర్ కటింగ్స్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ ఒకప్పుడు పవర్ పోయిందంటే ఎప్పుడు పోతుందో తెలియదు. కరెక్ట్. ఆపరేషన్ థియేటర్ లో మనం హాస్పిటల్ చూసుకుంటే మేము చిన్న ఉన్నప్పుడు చాలా మంది పవర్ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది. కరెక్ట్, చాలా జరిగాయి, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఏదని నేను అప్పుడు చాలా ఆలోచించేవాడిని. ఈ పవర్ ని జనరేషన్ లేక ఒకసారి నాకు గుర్తుంది, ఏదో నేను టీవీలో కూడా చూసాను, లాస్ట్ 20 years బ్యాక్ అనుకుంటా. కంప్లీట్ అప్పుడు ఏపీ ఉంది, ఏపీ మొత్తం పవర్ కట్ అయింది 24 hours. 12 hours 24 hours సంథింగ్, ఏదో ప్రాబ్లం వచ్చి. అలాంటి జరగకుండా ఉండాలంటే మన పవర్ డైలీ పెరుగుతా ఉంది. రిక్వైర్మెంట్ పెరుగుతా ఉంది ప్రతి ఇంట్లో. ఒకప్పుడు మన ఇంట్లో ఒక టీవీ మాత్రమే ఉంది, ఫ్రిడ్జ్ చాలా కష్టంగా ఉంది. ఎవరు ఊర్లో ఒక విలేజ్ తీసుకుంటే టోటల్ గా ఒక 100 houses ఉన్నాయంటే 1-2 ఇళ్ళు మాత్రమే ఉండేది, టీవీలు మాత్రం 20% ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఎలక్ట్రికల్ యాక్సెస్, ఇవన్నీ మైక్రోవేవ్స్ అని ఇవన్నీ చాలా పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ రిక్వైర్మెంట్ కావాలి, ఎవ్రీ డే పెరుగుతా ఉంది. ఒక మ్యారేజ్ అంటే ఫ్యామిలీ ఆల్రెడీ ఉన్నది, ఇంట్లో ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన వెంటనే 6 months 1 year వాడు సపరేట్ అయిపోయి మళ్ళీ వాడు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు కొనుక్కోవాలి. ఈవెన్ ఏసీస్ చాలా తక్కువ అండి, ఏసీ ఉంటే వాళ్ళు రిచ్ అన్నట్టు ఉండేది, బట్ ఇప్పుడు ఏసీస్ లేకుండా అసలు పీపులే లేరు. యా, సో నేను పర్సనల్ గా ఏసీ అంటే భయపడేవాడిని, ఎందుకంటే నాది కార్పొరేట్ జాబ్. సో ఇక్కడ ఏసీ అలవాటు అయిపోతే తర్వాత ఏసీ లేకపోతే ఏంటనేది ఓ భయంతో ఏసీ వాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే కార్లోకి వెళ్ళినా ఏసీ ఉంటుంది, ఈవెన్ ఇంట్లోకి వెళ్ళినా ఏసీ, వేరెవర్ వి గో ఏసీ, వితౌట్ ఏసీ దేర్ ఇస్ నో ప్లేస్. ఈవెన్ చిన్న మార్కెట్ మాల్కి వెళ్ళినా కానీ దేర్ ఆర్ ఏసీస్, రైట్? కరెక్ట్. ఇప్పుడు ఈవెన్ చాలా బార్కి వెళ్ళినా ఏసీ బార్ చెక్ చేస్తా ఉన్నారు, ఏసీ బార్స్, ఏసీ రెస్టారెంట్స్, ఎవ్రీవేర్ ఏసీ. ఏసీ లేకపోతే మనం పోయే పరిస్థితి లేకపోయింది ఇప్పుడు. కరెక్ట్. సో పవర్ కన్జంప్షన్ అనేది చాలా పెరిగిందండి. సో ఇవన్నీ మేము ముందే నేను ఐడెంటిఫికేషన్ చేసి సోలార్ అయితే బెటర్, వేరే ఆప్షన్ లేదు అని మేము ముందే ఆల్రెడీ 10 years నుంచి నేను సోలార్ మీద వర్క్ చేయడం అవన్నీ చేశాను. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఉండేది ఇక్కడ చిలుకూరు దగ్గర, వాళ్ళకి కూడా గైడ్ గా నేను సోలార్ మీద ఇంక్రీజ్ చేయాలి అంటే సోలార్ ఎఫిషియన్సీ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఇంకా దాని మీద R&D చేయడం కూడా నేను గైడ్ కూడా వర్క్ చేశాను 5 years. గ్రేట్ అండి. నా పర్సనల్ ఇప్పుడు మాక్సిమం ప్రాబ్లం సోలార్ సెల్ లో ప్రాబ్లం ఉంటుంది, ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు. నేను కొంతమంది ఉంటారండి, ఇండియాలో చాలా మంది తక్కువ మంది ఫింగర్ మిల్క్ పెట్టచ్చు బెటర్. నా కళ్ళ గద ఏది బెటర్ ప్యానల్, ఏది బెటర్ కాదు, ఏది రిజెక్ట్ ప్యానల్ అని చెప్పగలదు నా కళ్ళ గద. అంత ఎక్స్పీరియన్స్ ఉంది సోలార్ లో. చాలా ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే మేము అన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నైస్ అండి. అండ్ జనరల్ గా ఈ ప్యానల్స్ అవి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు అనేది ఒకటి ఉంటది కదా, సో నౌ ఆల్సో వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ ప్యానల్, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఓకే, ఇండియాలో చాలా ఇప్పుడు అప్పటి పరిస్థితి లేదు, లాస్ట్ 10 years పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఉంది, బట్ అంతగా మన దగ్గర లేకపోయినప్పటికీ ఇంకా ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ చాలా అవుతుంది. రోజు రోజుకి సోలార్ మీద వర్క్ చేస్తున్నారు, R&D జరుగుతూ ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎఫిషియన్సీ, ఇప్పుడున్న 23% ఎఫిషియన్సీ దాన్ని ఎలా 50% ఎలా తీసుకెళ్ళాలి,
స్పేస్ ఎలా తగ్గించాలి, ఇంకా మన స్పేస్ ఒకటి చాలా చెప్పాను కదా, తక్కువ స్పేస్ లో ఎక్కువ పవర్ జనరేషన్ స్పేస్ లో ఎట్లా జనరేట్ చేయాలి. లాస్ట్ 10 years బ్యాక్ చూసుకుంటే 1 kilowatt పెట్టాలంటే 200 SFT రిక్వైర్మెంట్ ఉంది. ఈ రోజు వచ్చేసి 60 to 80 SFT లో మనం 1 kilowatt పెట్టగలుగుతున్నాం. సో అంత తగ్గింది, ఇంకా తగ్గితే ఇంకా బెటర్. దాని మీద R&D కూడా జరుగుతూ ఉంది, ట్రీట్మెంట్ అది అవుతుంది. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది చాలా వరకు. సమ్ ప్లేస్ నుంచి ఇప్పుడు కొంత ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, ఇండియాలో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కొంచెం ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం. ఓకే, గుడ్, ఫైన్ అండి. సో యా, వెరీ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. అండ్ నాకు కూడా చాలా విషయాలు తెలియదు. సోలార్ అనేది నేను వింటున్నా కానీ ఇంత డీటెయిల్ గా తెలియదు. నాకైతే చాలా డీటెయిల్ గా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ మీరేమైనా ఫైనల్ మెసేజ్ మన క్లయింట్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నారా? ఎస్, సోలార్ మీద చేయాలనుకుంటున్నా. అది చెప్పాను ఇదివరకు మనం ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు ఏంటంటే, నేచర్ ఏదైతే ఫ్రీగా ఇస్తుందో దాన్ని డెఫినెట్లీ మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వాలి. అది మన బాధ్యత తీసుకొని ఎవ్రీబడి ముందుకు వచ్చి సోలార్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి, ఫ్రీ పవర్ని ఎంజాయ్ చేయండి. గవర్నమెంట్ మీద బర్డెన్ కూడా తగ్గించండి. క్లైమేట్ చేంజ్ కూడా ఇది ఆప్షన్. క్లైమేట్ చేంజ్ కూడా మనకు కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నిటికీ ఒకటే ఆప్షన్, పవర్, సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ వాడండి. మీరు అందరికీ హ్యాపీగా ఉండండి. మనం ఒకప్పుడు అనుకున్నాం వాటర్ని కొనుక్కొని తాగుతాం అనుకుంటే చాలా మంది నవ్వారు. ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళా ఫ్రీ వాటర్ దొరకట్లేదు. 20 రూపీస్ 30 రూపీస్ ఉన్న వాటర్ కొనుక్కొని 1 లీటర్ కొనుక్కొని తాగదు. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, ఎయిర్ని కూడా మనం కొనుక్కొని తీసుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మనం ఢిల్లీలో చూస్తాం. ఆ పరిస్థితి ఇంకా రాకుండా ఉండాలంటే, పొల్యూటెడ్ గా ఉండద్దు అనుకుంటే, మనం హ్యాపీగా బతకాలనుకుంటే సోలార్ చాలా ఇంపార్టెంట్. సోలార్ వల్ల ఎందుకు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అంటే, డెఫినెట్ కంట్రోల్ అవుతున్నాయి. ఎందుకు అవ్వాలంటే పొల్యూటెడ్ ఇది ఫ్రీ పొల్యూటెడ్ కాబట్టి. మనకి పవర్ కావాలి, ఎవ్రీబడి ఇస్ పవర్ రిక్వైర్మెంట్. పవర్ కావాలి అంటే పొల్యూటెడ్ డీజిల్ కన్జంప్షన్ చేస్తూ లేకుంటే పెట్రోల్ కన్జంప్షన్ చేస్తూ ఏదో ఒకటి చేసుకొని మనం పవర్ జనరేట్ చేస్తాము. అదే మీకు రిక్వైర్మెంట్ ఉన్న పవర్ ని మీరు చేసుకుంటే ఇవన్నీ పొల్యూషన్ తగ్గిపోతాయి. 50% పొల్యూషన్ తగ్గిపోతుందండి. ఇప్పుడు డీజిల్ ఒక ఫ్యాక్టరీ తీసుకుంటే పవర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత డీజిల్ పర్ అవర్ వచ్చేసి ఒక 1000 నుంచి 2000 లీటర్స్ కన్జ్యూమ్ జనరేట్స్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కంట్రోల్ అయిపోతున్నాయి కదా, పొల్యూషన్ అక్కడ తగ్గిపోతుంది కదా, చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈవీ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ వాడుతున్నాం, డీజిల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది కదా. ఇవన్నీ పొల్యూషన్ తగ్గించినట్టే కదా, ఆల్మోస్ట్ 50% మనం తగ్గించినట్టే. మనం ఇండైరెక్ట్ గా మన కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. మనం ఏం చేస్తాం, నేచర్కి ఏం చేస్తున్నాం, మన నేచర్ ఫ్రీగా ఇస్తుంది, దాన్ని వాడుకుందాం అంతే. వాడుకొని టెంపరేచర్ ని డౌన్ చేసి, టెంపరేచర్ కంట్రోల్ చేసి, క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్లో పెట్టుకొని మనం నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇది ఫార్వర్డ్ మన ఇంతకుముందు జనరేషన్ నుంచి మనం ఎలా తీసుకున్నాము దాన్ని పాస్ ఆన్ చేద్దామని నా ఇంటెన్షన్. నేను వాళ్ళకి కూడా చెప్పాల్సింది అది. గ్రేట్ మిషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది ఒకటి ఉంది. అంటే ఒకటి మనం నేచర్కి ఏదైనా చేయాలనేది వన్ కాన్సెప్ట్ అయితే, రెండోది మనం ఎక్స్టర్నల్ సోర్స్ మీద ఎంత తక్కువ డిపెండ్ అయితే అంత బెటర్. చూస్తున్నాం కదా మనం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత రేటు తగ్గినా కానీ గవర్నమెంట్స్ ట్యాక్సెస్ వేసేస్తున్నాయి, రైట్? ద సేమ్ వే ఇప్పుడు పవర్ రిలేటెడ్ కూడా, ఈవెన్ కరోనా టైం మనం చూసుకుంటే చాలా వరకు కంట్రోల్డ్ బై ద ప్రైవేట్ కంపెనీస్ ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ అన్నట్టు ఉన్నాయి. సో మన సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎయిదర్ ఫుడ్ అయినా, దాని తర్వాత ఈ పవర్ అయినా, లేదా ఇంకా రిమైనింగ్ ఏది చూసుకున్నా కానీ మన సెల్ఫ్ సస్టైనబిలిటీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది నేచర్ కూడా ఒకటి మనం హెల్ప్ చేయాలి అని అంటే, ఈ కైండ్ ఆఫ్ సోలార్ రిలేటెడ్ ఏమైనా మీరు సెట్ చేసుకుంటే కనుక ఇట్ విల్ హెల్ప్ ద నేచర్ ఆల్సో. కొంచెం పక్కన ట్రీస్ అవి పెంచడం ఇంటి దగ్గర ఇలాంటివి చేస్తే కనుక మీ టెంపరేచర్ తగ్గుతుంది అండ్ మనకు కూడా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ప్లాంట్స్ అవి పెంచుకొని పైన సోలార్ పెట్టించుకొని ఇవన్నీ చేసుకుంటే కనుక. సో మూడోది వాటర్ రిలేటెడ్ కూడా ఒకటి ఉంది కదా, లైక్ వాటర్ మీరు ఇంకడి గొంతులు. సో ఇలాంటివి మీరు చేశారా అంటే, జస్ట్ అట్లీస్ట్ మనం ఒక్కళ్ళే చేస్తే ఏమవుతుంది అని అనుకుంటాం, బట్ ఆ ఒక్కళ్ళు అలా చేసుకుంటూ వెళ్తేనే మనం ఏదైనా చేంజ్ అనేది తీసుకురాగలం. సో ట్రై దీని రిలేటెడ్ ఈ సోలార్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ అయితే నేను ఇంకో వీడియో చేస్తాను. మన హ్యాపీ కాయిన్ ఛానల్ ఒకటి ఉంది, దానిలో నేను డీటెయిల్గా ఇస్తాను.
ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఏ రిటర్న్స్ లెక్కన వర్కౌట్ అవుతుంది అనేది, లోన్ తీసుకుంటే ఏ రకంగా ఇది మీకు వర్కౌట్ అవుతుంది అనేది నేను మీకు చేస్తాను. సో యాక్చువల్గా ఇది నాట్ ప్రమోషనల్ రిలేటెడ్ పాడ్కాస్ట్ ఆ టైప్లో కాదు, నేను తెలుసుకుందామని చెప్పి ఇన్వైట్ చేశాను. సో ఆయన డీటెయిల్స్, శ్రీనివాస్ గారి డీటెయిల్స్ ఏమి నేను ఇక్కడ ఇవ్వట్లేదు, బట్ మీరు ఇక్కడ కామెంట్స్ చేస్తారు మన వాళ్ళు. సో మీరైతే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇవన్నీ కూడా కామెంట్స్ చేయండి. అండ్ మీ వెబ్సైట్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మిగిలిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఒకసారి ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఒకసారి రిప్లై ఇస్తే మన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అండ్ నేనైతే ఈ రిలేటెడ్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ అండ్ ఐ విల్ సీ హౌ ఐ కెన్ హెల్ప్ దేర్ కంపెనీ. అండ్ ఈవెన్ మన క్లయింట్స్ రిలేటెడ్ కూడా ఈ రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక ఐ విల్ గైడ్ దెమ్. ఓకే, అండ్ మీరైతే ఈ రిలేటెడ్ థింక్ ఇన్ రైట్ డైరెక్షన్ and try to reduce the temperature, global warming related. మీ వంతు అట్లీస్ట్ some percentage అనేది మీరు హెల్ప్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.